హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి డైలీ వ్లాగ్స్. నేనైతే ఇక్కడ వంకాయ పాలు కర్రీ యూట్యూబ్లో లేని రెసిపీ చూపిస్తాను, వచ్చేయండి. నేనైతే ఇక్కడ వంకాయల్ని 1/2 kg తీసుకున్నానండి. 1/2 kg వంకాయలు ముందుగా నేను 2 వంకాయల్ని పొయ్యి మీద కాల్చుకోనండి. లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటూ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని, ముందుగా నేను ఈ 2 వంకాయల్ని సింపుల్గా చూపిస్తానండి. తర్వాత మీరు అన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ పైన పొట్టు అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ పొట్టు అంతా తీసేయండి. తీసిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక నైఫ్ తీసుకొని ఇప్పుడు వంకాయ లోపల ఎలా ఉంది అనేది చెక్ చేయండి. కొన్ని పురుగులు ఉంటాయి, జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇప్పుడు ఎడ్జెస్ అనేది కట్ చేసుకోండి. ఎడ్జెస్ కట్ చేసుకొని ఇప్పుడు బౌల్లో ఆ 2 వంకాయల్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇలాగే నేను అన్ని వంకాయల్ని ఒక బౌల్లో 1/2 kg వంకాయల్ని కాల్చుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ 2 వంకాయల్లో కొద్దిగా ఉప్పు వేయండి. కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత మిక్స్ చేయండి. మీ హ్యాండ్తో అయినా లేకపోతే స్పూన్తో అయినా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల అన్ని వంకాయలు కాల్చుకొని అదే బౌల్లో మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత నేనైతే ఒక పాల ప్యాకెట్ తీసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఇందులో 250 ml మిక్స్ చేశానండి. 500 బ్రింజాల్కి 250 ml మిల్క్, అలాగే కొద్దిగా సాల్ట్ వేయండి. ఇందాడు కొంచెం వేసుకున్నాం కాబట్టి మీకు సరిపడా సాల్ట్ వేసేసుకోండి. మొత్తం మీద 1/2 teaspoon సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక బాండీలో ఒక 5 ఘాటైన పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మీకు ఘాటు లేకపోతే ఒక 10 పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. అందులో మిక్స్ చేసేయండి. ఫైనల్గా మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.